హాయ్ అండి. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వస్తున్నాను. చాలా వీడియోస్ తీస్తున్నా డిఫరెంట్ కానీ ఇవాళ ఒకటి మంచి చదివాను నేను. భారత రాజ్యాంగం చూస్తున్నారు కదా, భారత రాజ్యాంగము ఈరోజు చదివాను. ఏంటి అంటే దీంట్లో జరిగేవి ప్రజెంట్ జరగట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ ఎన్నికలే జరిగాయి కదా, ఎంత అన్యాయం, డబ్బు, ధనము దానితోనే జరిగింది తప్పించి అసలు ఎక్కడ నీతి నిజాయితీ ఏది అధికార పార్టీ అసలు ఎంత ఘోరం తెలుసా, ఎలా జరుగుతుంది తెలుసా, షాక్ అయ్యాను అసలు. ఇంకోటి భగవద్గీత, ఇది కూడా చదివాను. ఇది అంటే అందరికి ఇష్టం, ఇది అన్న అందరికీ గౌరవిస్తారు, కానీ దీన్ని ఫాలో గారు అదే ప్రపంచం నడిసేదంతా చెప్పుకోవడానికే ఇవి, కానీ దీన్ని ఫాలో ఎవరు కారు. నిజాయితీ లేదు, నీతి లేదు, భగవద్గీత నమ్మరు, అండ్ రాజ్యాంగంలో అంత కష్టపడి అంబేద్కర్ రాశాడు అంత అద్భుతంగానే అది కూడా నమ్మరు. డబ్బు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు. పోలీసు వాళ్ళు కూడా అంతే, డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేవాళ్ళు, మున్సిపల్ అయినా రెవెన్యూ అయినా టీచర్స్ అయినా ఏది లేదు, అంతా కమర్షియల్. ఇంకా రేపు రిజల్ట్ రాబోతుంది. ఒక్కొక్కరు 30-40 లక్షలు ఖర్చు చేశారంట. అంటే ఎందుకు ఖర్చు చేస్తున్నారు చూడండి, ఎందుకు ఖర్చు చేస్తున్నారు, ఎందుకు మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు చెప్పండి. మళ్ళీ మిమ్మల్నే దోచేయడానికి, ఆ డబ్బులు మీ దగ్గరనే వసూలు చేయడానికి. అర్థమవుతుందా? 1000 రూపాయలు ఇచ్చి మీ పైన 1,00,000 సంపాదిస్తాడు. చెప్పండి, కరెక్టేనాది? మా బాబు హాయ్. సరే, కొంతమందికి బాధ అనిపించచ్చు, నేనేం చేయలేను. అంటే నేను స్వయంగా చూశాను, గమనించాను. చాలా అన్యాయం. డ్రింక్కి, బిర్యానీకి ప్రచారానికి వెళ్తే 500 అంట. ఏందో అర్థం కాలేదు అసలు. వీటిలో జరిగేది ఒక ఉన్నది, దీనికి అపోజిట్ జరుగుతుంది. కానీ దీన్ని గౌరవిస్తారు కానీ దీనిలో ఉన్నది పాటించరు. దేశం చాలా బాగుపడాలి, పొలిటీషియన్స్ చాలా డేంజర్గా ఉన్నారు. దయచేసి మంచి చేంజ్ కావాలి మైండ్ సెట్ ప్రతి ఒక్కరిది. అదర్ కంట్రీస్ చాలా డెవలపింగ్లో ఉన్నారు, కాబట్టి దయచేసి ఓకే బాయ్.